audio jungle. వేగవతి, చంపావతి, జంజావతి, పెద్దేరు, వంశధార, నాగావళి, బాహుదా, మనకి ఇట్లాగా అలాగే మన స్వర్ణముఖి అనేక నదులు ఉన్నాయి, 10 నదులు పైగా. ఇవన్నీ కలిసి 6 లక్షల పైచిలుకు ఎకరాలని మనకిస్తా ఉంటే, అంటే సాగు ఎందుకు రైతులు ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నారంటే, ఇంతమంది వలసలు వెళ్ళిపోతా ఉన్నారు. భూములు ఎవరికి వెళ్తున్నాయి? ఈ భూములు ఎవరు కొంటున్నారు? రైతులు వలసలకు వెళ్ళిపోయి ఆ భూములు అమ్ముకొని ఎవరెవరో వచ్చి కొనుక్కొని ఎక్కడో తెలంగాణకి వెళ్ళి ఎక్కడో మారుమూల రాష్ట్రాలకు వెళ్ళి భూములు అమ్ముకొని, పొలాలున్న రైతులు భూములు అమ్ముకొని అక్కడ బాధలు పడతా ఉంటే, అక్కడున్న తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇక్కడున్న వెనకబడిన కులాలు మాకు లేవు కాబట్టి మిమ్మల్ని జాబితాలను తొలగిస్తున్నామని 23 కులాలని, ఉత్తరాంధ్ర కులాలని జాబితాలను తొలగిస్తే ఒక్కరు మాట్లాడలా. నిజంగా ఇంతమంది అచ్చెన్నాయుడు దగ్గర నుంచి, ధర్మాన ప్రసాదరావు గారి దగ్గర నుంచి, బొత్స సత్యనారాయణ గారి దగ్గర నుంచి ఇంతమంది ఉన్నారు నాయకులు, గంటా గారు ఉన్నారు, ఒక్కరు మాట్లాడలా. ముఖ్యమంత్రి గారు ఉన్నారు, లోకేష్ గారు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. వెళ్ళి కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళి 23 కులాలను తీసేశారు, దయచేసి కొంచెం పరిశీలించండి, ఒక అభ్యర్థులు కూడా పెట్టలేరా మీరు? అంత కూడా మీకు కనికరం లేదా ఉత్తరాంధ్ర మీద, ఉత్తరాంధ్ర ప్రజల మీద? అంటే ఉద్దానం ఉంది, ఉద్దానం దశాబ్దాలుగా వేలాది మంది చనిపోతుంటే దానికి పవన్ కళ్యాణ్ ఒకరు రావాలా? అచ్చెన్నాయుడు గారికి తెలియదా? ధర్మాన ప్రసాదరావు గారికి తెలియదా? మీకు పవన్ కళ్యాణ్ చెప్పాలా? మిమ్మల్ని గెలిపించుకుంది ఎందుకు? మీరు మా ప్రజల తరపున పోరాటం చేస్తారని. అలాంటప్పుడు నేనే పోటీ చేశామని కదా 2014లో. మీకెందుకు అవకాశాలు ఇస్తాం? 2012లో నన్ను అడిగారు చాలా మంది సమైక్యాంధ్ర ఉద్యమం లీడ్ చేయమని. నాకుందా ధైర్యం సమైక్యాంధ్ర లీడ్ చేయడానికి? నేను ఒకటే అనుకున్నా, ఇదే జన సైనికులు మనకి తెలంగాణలో కొట్టారు. నేనంటే ఇష్టం, ప్రేమ. ఏ రోజున ఒక్క ఆంధ్ర నాయకుని వెళ్ళి తెలంగాణలో తిరగమని చెప్పండి, ఇంత ప్రేమతో చూపించమని చెప్పండి ఈ నా ఆంధ్ర నాయకుల్ని. మరి పవన్ కళ్యాణ్ ఎందుకు ఇష్టపడతారంటే, పవన్ కళ్యాణ్ ఎప్పుడు తెలంగాణను దోపిడీ చేయలేదు. తెలంగాణను గుండెల్లో పెట్టుకున్నాడు పవన్ కళ్యాణ్. ఉత్తరాంధ్రను ఎలా గుండెల్లో పెట్టుకున్నాడు? ఎందుకంటే ఇష్టం. వెనకబడిన ప్రాంతాలు అంటే అభివృద్ధి అంటే కొన్ని కులాలకేనా, కొంతమందికేనా? కుటుంబాలు బాగుపడుతున్నాయి కానీ ఉత్తరాంధ్రలో కులాలు కూడా బాగుపడట్లేదు. ఉత్తరాంధ్రలో చాలా బాధ కలిగించే అంశం. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.